మొదటిగా బాలకృష్ణ గారికి నా శతకోటి వందనాలు. ఆ తర్వాత నాకు పునర్జన్మనిచ్చినటువంటి డాక్టర్ సెంథిల్ గారికి, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, హాస్పిటల్లోని ప్రతి స్టాఫ్కి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మనకి రోగం రావటం ఒక ఎత్తు అయితే ఆ రోగాన్ని ట్రీట్ చేసే అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ. ఇక్కడికి వచ్చినప్పుడు సెంథిల్ గారి ఆ నవ్వు మొహంతో అసలు జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. ఇంతేనా అని అనిపించింది. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సీరియస్గా ఉన్నా కూడా ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, నువ్వు చాలా తొందరగా రికవర్ అవుతారు, నాకు నమ్మకం అమ్మ అన్నారు ఆయన. ఆ నమ్మకం 3 నెలల్లో ఐ వాజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఎట్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. I have undergone all the chemo, 25 radiations, 5 chemos. I suffered like everybody. But the confidence the doctors and the hospital and my family has given. And ఇంత మంచి హాస్పిటల్ని సజెస్ట్ చేసిన మా వారి ప్రసన్న కుమార్ ఫ్రెండ్ చాముండేశ్వరనాథ్ గారికి నేను ఇంకా 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 ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాను. అమ్మగారి కోసం అని చెప్పి ఈ హాస్పిటల్ పెట్టినా దాన్ని మీరు అమ్మాయి బ్రాహ్మణి కలిసి దాన్ని ఎంతో ఇదిగా తీసుకెళ్తున్నారు. ఆ భగవంతుడిని నా ఆయుష్ కూడా మీకు పోసి ఈ హాస్పిటల్ ఇంకా ఎంతోమందికి ఈ క్యాన్సర్ నుంచి బయటపడే ఒక అవకాశం మీరు ఇంకా ఇంకా ఎన్నో నిండు 100 ఏళ్ళు చల్లగా ఆరోగ్యంతో బతకాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ నాకు ఈ అవకాశం ఇవ్వటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.